ధ్రువరాటి గురించి మనందరికీ తెలుసు కదా. విదేశీ డబ్బులకు ఆశపడి మన భారతదేశానికి వ్యతిరేకంగా ఆయన ఎన్నో వీడియోలు చేస్తూనే ఉంటాడు. అందులో భాగంగానే సరిగ్గా ఈ దేశంలో ఎండాకాలం ఎప్పుడైతే స్టార్ట్ అవుతూ ఉందో అందుకు కొద్ది రోజుల ముందు ఆయన ఈ దేశంలో హీట్ వేవ్ అనేది వస్తూ ఉంది. దీనికి మోదీ ప్రభుత్వమే ప్రధాన కారణం. ఈ దేశంలో అభివృద్ధి పేరిట అడవులను నరికివేస్తూ ఉన్నారు అండ్ కార్బన్ ఎమిషన్ ను సైతం మోదీ ప్రభుత్వం తగ్గించలేదు. అందువల్లనే ఈ హీట్ వేవ్ అనేది వస్తూ ఉంది. సో భారతదేశంలో త్వరలో కొన్ని వందలాది మంది ప్రజలు చనిపోతూ ఉన్నారు అనే విధంగా ఆయన ఒక వీడియో చేశాడు. అంతేకాకుండా ప్రజలను ప్రొవోక్ చేస్తూ ప్రతి ఒక్కరు మీరు రోడ్లపైకి రండి, ప్రభుత్వం ద్వారా 4 లక్షల రూపాయలు కంపెన్సేషన్ సైతం మీరు డిమాండ్ చేయండి అనే విధంగా ఆ వీడియోలో మాట్లాడాడు. సరిగా ఇప్పుడు ఆయన ఏ దేశంలో అయితే నివాసం ఉంటూ ఉన్నాడో అదే జర్మనీలో భారీగా హీట్ వేవ్ అనేది వస్తుంది. అక్కడ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు చేరుకున్నాయి. సో యూరోపియన్ యూనియన్ లాంటి కంట్రీస్ లో 40 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు అంటే మామూలు విషయం కాదు. అక్కడ ప్రజలు ఈ హీట్ వేవ్ ద్వారా అల్లాడిపోతూ ఉన్నారు. కొన్ని వందలాది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా ధ్రువరాటి ఆ జర్మన్కు వ్యతిరేకంగానో యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగానో ఒక్కటంటే ఒక్క వీడియో కూడా చేయలేదు. ఎందుకంటే ఆయన మన భారతదేశానికి వ్యతిరేకంగా మాత్రమే ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాడు. తద్వారా విదేశీయులు రాల్చే చిల్లర డబ్బులకు ఆశపడుతూ ఉంటాడు. అందువల్లనే ఆయన ఈ దేశానికి వ్యతిరేకంగా మాత్రమే ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటాడు. సో ఇలాంటి వాటి పట్ల మనం చాలా జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. మరి ఈ జర్మన్ కాక్రోచ్ ధ్రువరాటిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.